హాయ్ అండి. అందరికీ నమస్తే. సాయి దివ్య పూజ ఎలా చేయాలో లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేశానండి. ఈ వ్లాగ్‌లో ఏంటంటే ఉద్యాపన అంటే మనం ఎన్ని గురువారాలు చేస్తామో ఆ గురువారాల్లో ఆఖరి గురువారం ఉద్యాపన చేయాల్సుంటుందండి. అది ఎలా చేయాలో ఈ వ్లాగ్‌లో మనం తెలుసుకుందాం. 108 అష్టోత్తరాలు చదవాలని చెప్పాను కదండీ! సాయి అష్టోత్తరాలు. అవి చదివేటప్పుడు ఇలా పూలు గాని, పూరేకులు గాని బాబా గారి ముందు వేస్తూ చదవాలండి. మనం ఎన్ని గురువారాలు మొక్కుకుంటామో అన్ని గురువారాల్లో ఆఖరి రోజు ఉంటుంది గదండీ! అంటే 5 గురువారాలంటే, 5వ గురువారం నాడు ఉద్యాపన చేయాల్సుంటుందండి. మామూలుగా ప్రతి గురువారం చేసినట్లుగానే పూజ అయితే చేసేసుకోవాలండి. లాస్ట్ గురువారం నాడు ఏం చేయాలంటే, మనం ఎన్ని గురువారాలు మొక్కుకుంటామో అన్ని బుక్స్‌ని, ప్రసాదాల్ని పంచిపెట్టాల్సుంటుందండి. మనం కట్టిన ముడుపుని షిరిడీ వెళ్ళైనా వెయ్యొచ్చు. లేకపోతే ఎవరైనా షిరిడీ వెళ్తున్నా ఇవ్వచ్చు. అలా కూడా కుదరకపోతే దగ్గరలో ఉన్న బాబా గుడిలోవైనా వెయ్యొచ్చు. సాయి దివ్య పూజ ఎలా చేయాలో వీడియో కింద ట్యాగ్ చేస్తాను. అవసరమైన వాళ్ళు చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.